ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా మేమే గెలుస్తాం అని అంటున్నాయి పార్టీలు. ఈసారి బంపర్ మెజారిటీ మాదే అంటుర్రు లీడర్లు. ఎక్కడ మీటింగ్లు పెట్టినా పొట్టు ముచ్చట్లు చెప్తుర్రు. ఓట్లేసే కార్యానికి ఇంకా 2 ఏళ్లకి ఎక్కువనే టైం ఉన్నది. అయినా సరే ఇప్పటి సందే సై అంటే సై అనుకుంటుర్రు లీడర్లు. అందులో కార్ పార్టీల రువడి చిన్నగా లేదు. వారంలో 6 దినాలు జిల్లాల పొంటి సుడు పెడుతుర్రు. ఆయతరం వచ్చిందంటే ఇక పట్నంలో మీటింగ్ అవుతుర్రు. ఇక చూడు ఏమేమి నడిచినాయో ముచ్చట్లు. ఎలక్షన్లు ఎప్పుడన్నారా అని ముహూర్తం ఇంకెప్పుడన్నా పెట్టని మనమైతే తయారు ఉండాలి అన్నట్టే చేస్తున్నాయి పార్టీలన్నీ. ఇట్లనే కారు పార్టీ వాళ్ళు జోరు గట్టిగానే చూపిస్తాండ్రు. పోయిన ఆయితారం ఎల్బీ నగర్ లో మీటింగ్ అయితే ఇగో ఈసారి అంబర్పేటలో పెట్టిండ్రు. ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా సరే గులాబీ జెండానే ఎగురుతుంది అన్నట్టు మాట్లాడిండు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు. అంతేకాదు లీడర్లు వెనక తిరిగే మనుషులకు కాదట, పబ్లిక్ వెనక తిరిగేటోళ్ళకే ఈసారి టికెట్లు ఇస్తారట. కేవలం ఎమ్మెల్యే గారి చుట్టూ పెద్ద నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు సర్వేల ఆధారంగానే మీకు టికెట్లు ఇస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు రేపటి రోజున ఎవరు గెలుస్తారు, పార్టీ పరంగా ప్రజల పరంగా ఎవరికి పరపతి ఉన్నది, ఎవరికి మరి ఎట్లా ఉన్నది, ప్రజల్లో మంచి పేరున్నది, ఇవన్నీ చూసుకొని వారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కాదా అన్నట్టు పబ్లిక్ కోసం ఉరుకులాడేటోళ్ళకే తనలాడేటోళ్ళకే టికెట్లు. లీడర్లు వెనక తిరుగుడు బంద్ చేసి పబ్లిక్ చుట్టూ తిరుగుండ్రి అని గులాబీ లీడర్లను గట్టిగానే హుషారు చేసిండు సారు. పనిలే పని సర్కారు వాళ్ళను సుతా మంచిగానే అరుచుకుండు. మోటార్లకు మీటర్లు పెట్టమంటే నా బొండిగ మీద కత్తి పెట్టినా నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు పెట్టలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులున్నాయి కదా, భయం ఎక్కువ ఆయనకు. పాపం కేసులున్నాయి కదా, భయం ఎక్కువ. అందుకే మోడీ చెప్పంగానే మోడీ తానానంగానే తందానా అన్నాడు. ఇక అది అట్లుంటే మాజీ మంత్రి తలసాని సారు ముచ్చట చూడండి ఎట్లున్నదో. పులి వ్యవసాయ క్షేత్రంలో పండుకొని ఉంది. మన పెద్ద పులి ఏడమనుకుంది, ఒక్కసారి లేచిందనుకో చూసింది కదా మాలి మధ్యలో అట్లా వచ్చి కనిపించిపోతేనే భయం 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 భయం. గిట్ల కార్యకర్తలను లీడర్లను అందరిని ఒక్కటి చేసి పబ్లిక్ ల పాతార పెంచుకునే ఎగురం చేస్తుండ్రు కారు పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు గులాబీ లీడర్ల ముచ్చట్లకు చేయి పార్టీ వాళ్ళు సుతా మరలబడ్డట్టే చేస్తుండ్రు. ఎగస్ పార్టీ వాళ్ళు ఒక్క మాట అంటే అధికార పార్టీ వాళ్ళు 4 అంటారు. మాటకు మాట లెక్క చెల్లిస్తుండ్రు. అటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా రైతుల పక్షాన పోరాటాలకు తయారయ్యిండ్రు. గిట్ల ఎలక్షన్లకు ఇంకా తప్పదారి టైం ఉన్నా సరే అన్ని పార్టీలు ఇప్పటి సందే ఎగుర పెడుతున్నాయి. పబ్లిక్ ల పాతార పెంచుకునే తందుకు పోటీ పడుతున్నాయి.